ప్రభువులందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. ఎందుకంటే నిండు మనసుతో దేవుడికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి దైవ గ్రంథం చదివి దినచర్య ప్రారంభించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు సరిగ్గా ఈ సరిగ్గా ఆసక్తి ఈ మందిరంలో దేవుడి పేరు వచ్చింది. ఆ మందిరంలో పేరుతో నువ్వు ప్రతి పేరు చేయగలిగితే ప్రతి పేరు తగ్గించగలిగితే అలాగే ఎంతమంది గ్రామంలో బాధలు, శ్రమలు, కష్టాలు వాటిపోతున్నాను. నువ్వు వాటిని పరిష్కరించి దేవుడున్నావు. వ్యవహారం తెచ్చి బాగా తగ్గించాను. లేదు ఆర్థిక విషయాలు ప్రయాణ మార్గాలు ప్రవాహం ఎంతో మంది రక్షణ కోరుకుంటారు, దేవాలయం కోరుకుంటారు, మార్గోత్సవం కోరుకుంటారు. నా ప్రాంతంలో నిజమైన రక్షణ విశ్వాసం నమ్మకం బాగా ఇదిలో నీరు కనపడుతుంది. మా ప్రభుత్వం చేసి ప్రార్థిస్తున్నాము. ఆదర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 41వ కీర్తన 20 ఫామ్లో 274వ కీర్తన మేలు కొనరే అనే కీర్తన అందరూ కలుసుకోవాలి. మేలు కొనరే, మేలు కొనరే మీ మనంబుల మేలిమిగని మేర తప్పక పాలుమాలక లేచి దేవుని ఆదములు పూజింపక మేలు కొనరే దిక్కులెల్లను తేజరిల్లను దినకరుండు దయింపనయ్య మృక్కులకు ప్రతిఫలము నీచెడు మూలకర్త మేలు కొనరే పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమను వల్కతొడగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగను తీయించి నిదురబోయిన వేళ నిమ్ముక నిముషమైనను బాసియుండక పదిలముగా రక్షించు దేవుని ప్రస్తుతి మేలు కొనరే మేటియో హృదయార్జములను భూషణములు నేటుగా ధరించుకొని నిర్మలాత్మ పూజ మేలు కొనరే తెల్లవారగ తెలియరే ఇది తెలివి గల మానవ సమాజం ఉల్లసిల్లుచు నీతి భాస్కరు హృదయమయ్యను హృదయముగా మేలు కొనరే. ఈ 20 ఫామ్లో 119వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన 323వ కీర్తన. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ
లేక మేము ఇలా బుద్ధులమై ఉంటిని, మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపను రావయ్యా యేసునాథా. నిండు వేడుకతోను మము బెండు వనక చేసి, మా గంట పూలందియు కండి చుటాకు రావయ్యా మేరాలేని పాపము మాకు భారమైన నీవు దూరముగా చేసి దారి చూపుటకు రావయ్యా. ఆమూలమయ్యమై పరమ తండ్రిని గానకరు, మా పాపములన్నీయు అందమైన నీదు పరమానందపురమందు లేవందరము రావయ్యా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమను చేపట్టుటకు రావయ్యా యేసు. ఈ రివర్ ఫామ్లో చివరిగా 9వ కీర్తన, ఆదర క్రైస్తవ కీర్తన 26వ కీర్తన పట్టుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రము రాజు సన్నిధి,
యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు తండ్రి, మా విశ్వాస జీవితంలో నవంబర్ మాసంలో మరొక నూతన గురువారం ఇచ్చి సజీవులుగా సూర్యోదయం కంటే ముందే నీ సన్నిధిలో నేను స్తుతించే భాగ్యం ఇచ్చాను. ఈ దినాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. నిన్ను సేవించడానికి వచ్చిన బిడ్డలు, దూరంగా నీ స్వార్థ వింటున్న బిడ్డలను దీవించమని, అల్పుడైన మాట్లాడక ఆత్మశక్తినివ్వమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆత్మలో ఫలించుటకు బిడ్డలకు సహాయం చేయమని ప్రభు యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు దయచేసిన ఈ నూతన దినాన్ని బట్టి దేవాతి దేవునికి మనందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. మధ్యాహ్నం 12 గంటల వేళ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆవిడ రక్షణ గురించి, ఆవిడ పాప విమోచన గురించి, ఆవిడ కూరుకుపోయిన భయంకరమైన పాపంలో నుంచి విడుదల కొరకు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ తన భర్తను కూడా తీసుకొని రమ్మని చెప్పటం కుటుంబ రక్షణ. ఎప్పుడైనా మీరు లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యతో మాట్లాడుతూ ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. మరి ఒకళ్ళిద్దరూ రక్షించబడటం దేవుడి ఉద్దేశం కాదు. కుటుంబం అంతా రక్షించబడాలి, కుటుంబం అంతా కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ సమరయ స్త్రీ వెంటనే యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. మర్మాలు, రహస్యాలు దేవునికే చెందుతాయి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులకు, ప్రవక్తలకు సంకల్పించింది దేవుడు ముందుగా బయలుపరుస్తాడు అని చెప్పబడి, ద్వితీయోపదేశకాండం 18:16 అది చాలా కీలకమైన వాక్యం. నా వంటి ఒక ప్రవక్త మీ కొరకు పుడతాడు. మరో దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన ఏలియా జీవిత విశేషాలు క్లుప్తంగా నేర్చుకుంటాం. ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఒకళ్ళ మీదే బాధ్యత పెరిగింది. మనకు కూడా కొంచెం విసుగు రావచ్చు. మనం ఒక్కళ్ళే ప్రయత్నిస్తున్నాం, మనం ఒక్కళ్ళమే పాటుపడుతున్నాం, మిగతా వాళ్ళందరూ పట్టించుకోవట్లేదు. రెండవది, కుటుంబంలో కూడా అప్పుడప్పుడు తగినంత ప్రార్థన సహకారం అందదు కొంతమందికి. మిగతా వాళ్ళు దారిలోకి తెచ్చేలోపు వీళ్ళకి ఓపిక అయిపోయింది, వయసు కూడా అయిపోయింది. సంఘాల్లో కూడా గొప్ప చైతన్యం దాటం అంత తేలిక కాదు. ఏలి అయితే పట్టుదల కలిగినాడు. అసలు విషయం మనం నేర్చుకోవాల్సింది ఏలియా దగ్గర పట్టుదల. నేను ఒక్కడే ఎక్కడ బాధపడదాం అనుకోలేదు, ఒక్కడైనా దేవుడి కోసం నిలబడతానని చెప్పటం చాలా ముఖ్యమైన విషయం. మరి ఏలియా చాలా సూటిగా ఉండే వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి. దేవుడు కోరుకునేది కూడా అలాంటి వాళ్ళే. దేవుడి పని వాయిదా వేసేవాళ్ళు, నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు, నామకార్థంగా చేసేవాళ్ళు. ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు, శాపగ్రస్తులు. ఈ దేశం ఇప్పుడు శాపంతో నిండింది. అహబు, యెజబేలు దుర్మార్గం. రెండవది, దేవుని సేవకులను ఇబ్బంది పెట్టి చంపి ప్రార్థన బలిపీఠాలు పడగొట్టి దేవుడు కోపించి 3.5 సంవత్సరాలు వర్షాలు పడినాయి. తిరిగి వర్షాలు పడటానికి ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని 18:31 మొదటి రాజుల గ్రంథం బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తున్నాడు. ముఖము కాళ్ళ మధ్య పెట్టుకొని తన సేవకుడు అంటున్నాడు, కొండెక్కి చూడు. ఆయన చూస్తలేదు. ఇప్పుడు నా విశ్వాసాన్ని బట్టి నేను నిరీక్షించి చూడాలి, అంతే కదా. అతని విశ్వాసం వేరు, పనివాడి విశ్వాసం వేరు, రెండు ఒకటి కాదు కదా. అయినా అంటున్నాడు, మళ్ళీ పైకి వెళ్ళి చూడండి. మొదట్లో ఏవి కనపడలేదు, మళ్ళీ చూడు అన్నప్పుడు చెబుతాడు, ఒక ఆయా చెయ్యంతా మేఘం కనపడుతుంది. కాసేపటికి ఆ దేశమంతా నిండిపోయింది, జరివాన పడింది. 3.5 సంవత్సరాల నుంచి పంటలు పడ్డాయి. ప్రజలందరూ సంతోషించారు. అది ఒక వ్యక్తి ప్రార్థన. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనం కూడా ప్రార్థన చేయటానికి అర్హులమే. మనం ఎక్కడ, ఏలి ఎక్కడ అని అక్కడ. మరి పేతురు గారు మరి చెప్పిన మాటలు మీకు గుర్తు చేయాలి. యాకోబు పత్రికలు, పేతురు అంటారు, యాకోబు పత్రికలు 5వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. 17వ వచనం. మన వంటి స్వభావం అంటే మానవ స్వభావమే అయిన కూడా, కానీ దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. ఇది చాలా ముఖ్యం. మానవులందరూ ఒకటే అయినా ఎవరి విశ్వాసం, ఎవరి ప్రార్థన జీవితం వాళ్ళ ప్రత్యేకత ఉంటుంది. మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో ప్రార్థించేవాడు.
ఆసక్తి. మనం ఇప్పుడు చూసాం జడివారి గురించి. మనం కూడా మన అనుదిన జీవితంలో మనం కొన్ని ప్రతికూలంగా కనపడవచ్చు, వ్యతిరేకంగా కనపడవచ్చు, జరగనట్టు కనపడవచ్చు, నెరవేరినట్టు కనపడవచ్చు. కానీ నువ్వు నీ విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. కానీ హృదయాన్ని కఠినం చేసుకో. మనం ఇప్పుడు చక్కని కీర్తన పాడుకున్నాం, ఈ 95వ కీర్తన. నిన్నే మనం మొదలుపెట్టాం. ఆ కీర్తనతోనే రేపు ఎల్లుడితో ఈ దినాలు ముగిసి క్రిస్మస్ ధ్యానాలకు వెళ్తాం. 95వ కీర్తన. రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభు. ఉత్సాహంతో పాడే కీర్తన. పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు, శుభకార్యాలప్పుడు. ఏంటి అంటే సంతోషం, దేవుడిని స్తుతించటం, దేవుడి దగ్గరికి వెళ్ళటం. ఆయన ఎందుకు స్తుతించాలో ఈ కీర్తనలో కారణం చెబుతున్నాడు రచయిత. ఆయన ఎవరు అంటే మన రక్షణ దుర్గం. రెండవది ఆయన సృష్టికర్త. ఆయనే భూమి నిర్మించాడు, సముద్రాన్ని. ఆయనే సర్వానికి మూలమైన వాడు. కాబట్టి ఆయన ఇప్పుడు దేవుడు అని తెలిసిన తర్వాత దేవుడు మొట్టమొదట పరిశుద్ధుడు. మనం ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు ప్రేమమయుడు, మనం కూడా ఇతరులు ప్రేమించాలి. దేవుడు భయంకరుడు, కాబట్టి ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు పూజనీయుడు, కాబట్టి మనం ఆరాధించాలి. పరలోకంలో దేవదూతలు ఏం చేస్తున్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడి దగ్గర భయభక్తులు ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. చాలామంది ప్రార్థనలు ఆరాధనలు నడుపుతారు, కానీ నిర్లక్ష్యం నీడలోనే బతుకుతారు. నిర్లక్ష్యపు నీడ, శ్రద్ధ ఆసక్తిలో ఉండదు, అంకిత భావం ఉండదు. వాళ్ళ దీవుని కూడా అలాగే ఉండిపోతూ ఉంటాయి, దూరంగా. శ్రద్ధ ఆసక్తి చాలా ముఖ్యమే. ఆయనకు ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం ఏంటంటే కాపరి గొర్రెలు. ఒకటి దేవుడు, ప్రజలు, కాపరి గొర్రెలు, పోషించేవాడు, సంరక్షించేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి సాష్టాంగపడదాం. మరి ఏలి అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల అంగీకరించిన ఎంత మేలు, చాలా మేలు ఉన్నది. నాకు తెలిసి దేవుని మాట విన్నవాడు ఎప్పుడు మేలుతోనే నింపుతాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరిచేవాడు. మనం దేవుని మాట సరిగా వినకే ఈ సమస్యలను కొన్ని వింటాం, కొన్ని వినం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు. అదేమిటంటే అరణ్యమందు మెరీబా జలముల యొద్ద కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమున మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 2 పేర్లు చెప్పాడు. ఒకటి మెరీబా యొద్ద, 2 మస్సా దినం. ఈరోజు ఈ 2 జరిగిన సంఘటనలు, ప్రదేశం, అవన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్లో అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవటం మనకు మంచిది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో. మనం ఇప్పుడు నిర్గమాకాండ 17వ అధ్యాయానికి వెళ్తాం. అక్కడే ఈ సంఘటన జరిగింది. దాన్ని మళ్ళీ కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. అలా ఉండొద్దు, మీ పితరులు చాలా తప్పు చేశారు. అక్కడ ఏం చేశారు? 17వ అధ్యాయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళ వీళ్ళు ఏం చేశారో ఈ 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. 2 నుండి 7 వచ్చిన 17వ అధ్యాయం నిర్గమకాండ, పేజీ నెంబరు 59వ పేజీ. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫదీంలో దిగిరి. ప్రజలు తమకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్లు మరి అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సడుగుచు, ఇంతెందుకు మమ్మను మా పిల్లల్ని పశువులు దప్పిచేత చంపటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరు తీసుకుని ప్రజలకు ముందుగా పోవు. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోవు. ఇదిగో అక్కడ హోరేబు మీద బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచింది. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరుడని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసి, అప్పుడు ఇశ్రాయేలీలు
చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టి. ఈ మాట మళ్ళీ మీకు 95వ కీర్తనలో గుర్తు చేశాడు. మీ పితరులు చేసిన తప్పని మీరు కూడా అలా చేయబాక. ఇక్కడ 2 పదాలు, హీబ్రూ పదాలు, ఒకటి మస్సా, 2 మెరీబా. మస్సా అంటే పరీక్ష అని, మెరీబా అంటే జగడమని. జగడమని దాని అర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పితరులు తప్పు చేశారు దేవుని దగ్గర. ఇక్కడ వెనక్కి తిరిగితే మోషేను పంపి దేవుడు ఐగుప్తులో చేసిన అద్భుతాల్లో నీళ్ళతో చేసిన అద్భుతాలు చాలా ముఖ్యమైనవి. అవేమిటంటే ఐగుప్తు దేశంలోని నైల్ నది ఆ దేశంలో గుండా ప్రవహించింది. అందువల్ల ఆ దేశం సంపన్న దేశం, బాగా పంటలు పడతాయి. కానీ మోషే ఆ దేశంలో ఆ నీళ్లను కొట్టితే నీళ్లు రక్తమైపోయాయి. ప్రజలు తాగటానికి, పశువులకి, మనుషులకి చాలా ఇబ్బంది అయింది. ఇది నీళ్ళ మీద చేసిన తొలి అద్భుతం. తరువాత మోషే మరి ఎర్ర సముద్రం దగ్గర, అంటే 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గర ఆయన 14-15 సాగిపోవడని ఇస్రాయేలు చెప్పి కర్ర ఎత్తి ఎర్ర సముద్రం వైపు చూపగా అది పాయలైపోయింది. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటంటే ఈ 15వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రము దాటి ఎక్కడ 22 వచ్చినానికి రండి. ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో దానిలో 3 దినములు ప్రయాణం చేసి అచ్చట వాళ్ళకు నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు వచ్చారు. మారా చేదు నీళ్ళు అయ్యాయి కాబట్టి ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అక్కడ కూడా మోషేతో వాదన పెట్టుకున్నారు. అప్పుడు మోషే మొరపెట్టగా ఆ నీళ్ళ ప్రక్కనే ఏమైందంటే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు వేళ్ళు ఆ నీళ్ళలో వేయబట్టాడు. అప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. వెంటనే చేదు నీళ్ళు మంచి నీళ్ళుగా మారుతాయి. చెట్టు అక్కడే ఉంది, సమస్య అక్కడే ఉంది, పరిష్కారం అక్కడ పక్కనే పెట్టాడు. చేదు నీళ్ళు ఉన్నాయి, చేదు నీళ్ళు మార్చగలిగిన చెట్టు కూడా అక్కడే ఉంది. కానీ ప్రార్థన చేస్తే తెలిసింది మనకు కొన్ని పరిష్కారాలు బుర్రకు అందం. దేవుడు ప్రతి సమస్యకి పరిష్కారం పెడతాడు. మనకి ఒక సామెత ఏంటంటే, తాళం బుర్ర చేసినాడు తాళం తయారు చేసినప్పుడే బుర్రను తయారు చేస్తాడు. తాళం లేకుండా బుర్రని తయారు చేయడు. ఒకవేళ లోకంలో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో దేవుడు సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యం ఏముంది. కాబట్టి ఇక్కడ చూడండి, నీళ్ళేమో రక్తమయ్యాయి, ఎర్ర సముద్రమేమో పాయలైంది, మారా మధురంగా మారి. మరి ఇన్ని జరిగినప్పుడు మళ్ళీ వెంటనే 17వ అధ్యాయం పక్కనే ఉంది, ఎక్కడ కూడా తగాదు పెట్టుకున్నాడు. అంటే వీళ్ళ నైజం ఏంటి? చిన్నదానికి పెద్దదానికి జగడం పెట్టుకోవటం, తగాద పెట్టుకోవటం, వివాదం పెట్టుకోవటం, నెమ్మది లేకుండా ఉండటం. ఇది దేవుడికి నచ్చల. అందుకని 95వ కీర్తన అన్నాడు, మీ పితరులు మెరీబా దగ్గర ఏం చేశారు? నన్ను పరీక్షించారు మస్సా దినమున. నాకు నచ్చల. అదే పని మీరు చేయొద్దు. కొన్నిసార్లు ఆ తప్పుల మీద తప్పులు మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏది మారా దగ్గరకు వచ్చినప్పుడు మోషేతో వాదన పెట్టుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుకున్న బాధ ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎంత కఠినాత్ములు అంటే రాడతో కూడా చెప్పేస్తారు. ఏం జాలి దయ లేదు. మీకు కొన్ని సంఘటనలు చెప్పనా? మీరు యెహోషువ గ్రంథం 6-7 అధ్యాయాలు చదవండి. ఎవరు ఆకాను రాళ్ళతో కొట్టి చంపేశారు. అవునా కాక? మీకు ఇంకా కొంచెం ఏలియాది ఇంకా మనం పూర్తి చేసుకోలేదు, కానీ ఏలియా కాలంలోనే నాబాలు ద్రాక్ష తోటను బట్టి ఆయన కూడా రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇక మీరు కొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్థాపన కూడా ఎక్కడ పాత నిబంధన, ఎక్కడ కొత్త నిబంధన?
వాళ్ళ మూర్ఖత్వం రాళ్లతో కొట్టి యేసు ప్రభు సముద్ర తీరాన్ని ఉన్నప్పుడు ఒక స్త్రీ పాపం చేసిందని రాళ్లతో కొట్టి ఇకేం జాలి దయ ఏ ఉండదు, రాళ్లతో కొట్టి చెప్పేస్తాడు. అందుకే మోషే ఏమన్నాడంటే నిర్గమకాండ 3వ అధ్యాయంలో, నేను రాను బాబు, మా వాళ్ళ సంగతి నీకు బాగా తెలీదు, అడుగడుగునా ఇసుకిస్తారు, బాధ పెడతారు, నేను రానులే, నన్ను వదిలేయమని మోషేకి తెలుసు, వాళ్ళ అబ్బాయే కదా. కాబట్టి ఇక్కడ ఈ బాధ్యతలు కొన్నిసార్లు సంఘాల్లో చాలామంది వెనక్కి తీయటానికి కారణం ఏంటంటే ఈ మాటలు పడలేక, వాదన వేసుకోలేక. అవునా? ఎందుకు వచ్చిన వాళ్ళే ఏదో ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్దాం అనుకుంటారు. నేనేమంటానంటే యేసు ప్రభు ఏమో మన కోసం సిలువలో ప్రాణం పెట్టారు. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ముందే చెప్పాడు, నా నిమిత్తం జనులు నిన్ను నిందించి హింసించి ఏదో ఒకటి అంటారు, చెడ్డ మాటలు కూడా అంటారు, నువ్వు చెయ్యివి అననివి విననివి నీకు సంబంధం లేనివి కూడా అంటారు. అది జరిగిందా లేదా ఆలోచించాలి. సంఘం అంటే పాస్ కాదు, పెద్దలు కొద్దిమంది కాదుగా, రకరకాల వ్యక్తులు ఉంటారు. అవునా? దానిలో కావాలి అని జగడం పెట్టుకోవడానికి కొంతమంది ఉంటారు. అన్ని సంఘాల్లో ఉంటారు. కొన్ని సంఘాలు ఎక్కువగా ఉంటారు, కొన్ని సంఘాల్లో తక్కువగా ఉంటారు. కావాలి ఏదో ఒకటి లోపం చూడాలి, ఎప్పుడు దొరుకుతారా, వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా, వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూసేవాళ్ళు ఉంటారు. ఇది ఇక్కడ దొరకలేరా? వీళ్ళు కూడా ఇస్రాయేలే కదా, ఉంటారు. మా సంఘంలో లేరు అది బాకండి, కాకపోతే కాసేపు తలకాయ ఉంచుకొని కూర్చున్నారేమో. రెండో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికారం, వాళ్ళ పదవులు. ఇప్పుడు వీళ్ళ కోపం ఏంటి? మోషే నాయకత్వం ఇష్టం లేదు, మేము కూడా నాయకత్వం వహిస్తామని. మీరు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే వాళ్ళు కూడా వస్తారు. ఎవరు? కోరాహుతో పాటు కొంతమంది వాళ్ళు ఏంటంటే మోషే కాదు, మేము కూడా లీడర్లుగా ఉంటాం. కానీ మోషే దేవుడు పిలుచుకున్నాడు, వీళ్ళ పిల్లల సేవ అనేది ఎప్పుడు దేవుడు పిలవాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఎవరంతటా వాడు చేసేది కాదు. కాబట్టి నాయకత్వం సంఘంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే మనకు నచ్చని వ్యక్తులు ఆడ కనపడితే వాళ్ళు ఎంత మంచి చేసినా దాన్ని ఏదో తప్పు పడతాం, సనుగుతాం, గొరుగుతాం. వాళ్ళు ఎవరండి, వీళ్ళు ఎవరండి, వాళ్ళు ఎందుకండి, వీళ్ళు ఎందుకండి. అదేంటంటే ఈ లక్షణం ఎక్కడి నుంచో వచ్చింది, కొత్త కాదు ఈరోజు. ఏది? ఈ సరగటం, విమర్శలు చేయటం, గొడవలు పెట్టుకోవటం ఉంది, ఎప్పటి నుంచో ఉంటుంది. అందుకని కొంతమంది వెనక్కి వెళ్తారు. కానీ నేనే చెప్తానంటే అలా చేయబాక, ప్రభు కోసం ముందడిగా వేయాలి. నాన్నని ఏంటంటారు, తిట్టని ఎన్ని తిడతారు, రేపు ఆ మాటలకు వాళ్ళే లెక్క చెప్పాలా. వారి క్రియలు చొప్పున వారికి ఇచ్చే ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది. అలాగే మనం చేసే మంచి పనికి దీవెన మనకి, మన పిల్లలకి ఉంటుందండి. ఏం చెప్పాడు? 1000 తరాలు కరుణించే దేవుడు. ఇప్పుడు మోషే కానీ నేను 80 సంవత్సరాలు ఉండి ఎందుకు లేని వెనక్కి వెళితే ఎంత గొప్ప భాగ్యం పోగొట్టుకునేవాడండి. అంతేనా? నాయకుడు, ధర్మశాస్త్రం రాసినాడు, 10 ఆజ్ఞలు తెచ్చినాడు, ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి విడిపించినవాడు. మరి అంత గొప్ప ధన్యత పోయేది, గొప్ప దీవెన పోయేది. మనం కూడా వెనకడికి ఏమాక. అంతేందుకు మన అనుదిన జీవితంలో మనకు సమస్యలు లేవా? మనం పనిచేసే చోట, మన ఇంటి పక్కన, ఇంట్లో డ్యూటీలు చేసే దగ్గర ఏముంటాయా? ఉండకుండా ఉంటాయా? మనుషులు అన్న తర్వాత చాలామంది ఉంటారు. అప్పుడప్పుడు మన ఇళ్ళ చుట్టూ బాగా వేళం పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ముందు వెనక డ్యూటీ చేసే కాడు, ఇవి అవి ఏమి లేకపోతే ఇచ్చిపుచ్చుకునే కాడైనా కరిసే కుక్కలాగా ఉంటారు ఎవరో ఒకళ్ళు, లేకపోతే కోడి పుంజులాగా అయినా ఉంటారు. మానవ జీవితం ఇవన్నీ ఉంటాయి. అయితే దేవుడి బిడ్డలు ప్రార్థన మీద ఆధారపడి వీటిని జయిస్తారు. మరి ఏలియాకి ఏమైనా చిన్న సమస్య, అహబరాజు వారి అహబు కాలంలో ఏలియా పక్కన ఎవరైనా నిలబడ్డారా? ఒక్కడే. అందువల్ల మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు మోషే పక్కన ఎవరైనా నిలబడ్డారా? ఏట్రా మోషే మీద అరుతున్నారు, వాడు ఆ వయసులో వచ్చి మనకు సేవ చేస్తున్నాడు అన్నారా? అభ్యంతరం కూర్చున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా మనుషులు మనల్ని పక్కకు పెట్టినా, సపోర్ట్ రాకపోయినా ఆయన చూస్తూ ఉంటాడు. నాకు తెలిసి మనుషుల సహాయం కంటే దేవుడి సహాయం గొప్పది. 118వ కీర్తన 8వ వచనం, మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. మోషే పని చిన్నది కాదు. ఏ వయసు అది? 80-120 వయసు, పెద్ద వయసు.
ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రాంతం అరణ్య ప్రాంతం. ఇది ఏది 17వ అధ్యాయంలో చెప్పినటువంటి రెఫదీము సీను ప్రాంతం పశువులకి మనుషులకి అనుకూలం కాదు. ఎర్ర సముద్రం దాటడం ఒక ఎత్తు, మారా ఒక ఎత్తు. ఈ మార్గం ఏంటంటే కొంచెం కొండలు, రాళ్ళు, గుట్టలు. ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? కఠిన గుట్టలు. మరి కఠినమైన ప్రయాణంలో పశువులు మనుషులు వెళ్ళాలి, అంతేనా? అప్పుడప్పుడు మన జీవితం కూడా సాఫీగా ఉండదు. కొన్నిసార్లు ఈ వీళ్ళు కానీ రఫదీ మార్గంలో వెళ్ళినట్టు కొండలు, రాళ్ళు, గుట్టలు, మురిపోయినా తెలియదు అది. కాబట్టి ఆ ప్రయాణం వాళ్ళకి ఇష్టం లేదు. అప్పుడప్పుడు నీవు నేను ఇరుకు మార్గంలో కూడా వెళ్తూ ఉంటాం. నిన్న మొన్నట్లాగా హ్యాపీగా ఉండదు, నిన్న మొన్నట్లాగా సంతోషం ఉండదు, నిన్న మొన్నటి ఆనందాలు ఉండవు. ఒక్కొక్కసారి ఒక్కళ్ళే వెళ్ళినట్టుకుంటుంది, వెనక ముందు దేవుడు లేనట్టుకుంటుంది. నిజమే కదా? యాత్రికుడి ప్రయాణం లాగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం ఎప్పుడు సాఫీగా ఆనందంగా ఉండదండి. చలికాలం తర్వాత మళ్ళీ వేసవికాలం, వర్షాకాలం, అవునా? వెలుగు నీడలు ఉంటాయి. అయితే మనం నమ్మిన దేవుడు మనకు తోడుంటాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు వెళుతున్నప్పుడు దేవుడు చెబుతాడు, నీకుతో చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడువను ఎడబాయి. మరి మోషేను వదిలిపెట్టాడా? వాళ్ళు గొడవ చేసే కొద్దీ మోషే గౌరవం పెరిగింది, తెలుసా? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మోషే గౌరవం పెరిగిందా? మారా దగ్గర మోషే గౌరవం పెరిగిందా? ఇప్పుడు ఈ బండను కొట్టగానే నీళ్ళు వస్తాయి. అద్భుతం ఏంటి? రాతిలో నుండి నీళ్లు రావటం ఏంటి కదా? ఐగుప్తులో నీళ్లు ఎర్రగా మారటం అద్భుతమే, ఎర్ర సముద్రం చీలటం అద్భుతమే, మారా మధురంగా మారటం అద్భుతమే. బండలో నీళ్ళు ఉన్న సంగతి ఎవరికి అది తెలుసా? అప్పుడప్పుడు నీటి ఓట్లు ఉంటాయి కొన్ని చోట్ల, మనకు తెలీదు. కొన్ని నదులు ఉంటాయి, జీవనదులు, ఎక్కడో పుట్టి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ భూమి లోపల అవి ఉంటాయి, మనకు తెలియదు ఎక్కడే ఉన్నాయో. మీరు ఆదికాండం 26వ అధ్యాయానికి వస్తే ఆ ప్రాంతంలో ఇస్సాకు కరువు వచ్చి వెళ్తాడు, దేవుడే పంపుతాడు అక్కడికి. పంపితే గెరారు ప్రాంతం, ఫిలిస్తీన్ల ప్రాంతం. ఇస్సాకు ఎక్కడ బావులు తవ్వితే అక్కడ నీళ్ళు పడతాయండి, వాళ్ళు తవ్వితే పడదు. అప్పుడు వ్యవసాయానికి, పశువుల పోషణకి, తాగునీరుకి బావులు దవ్వుకునేవాడు. ఇస్సాకు ఎక్కడ చేయబడితే అక్కడ బావులు మంచి నీళ్ళు పడ్డాయి, వాళ్ళు తవ్వితే పడలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసు? అసూయతో బావులు పూర్తి చేశారు. మనం చేయగలిగే చెడ్డ పని ఏంటి? అసూయ. పూర్తి చేయటమే. తర్వాత మనల్ని కూడతాడు దేవుడు, దరిద్రం తీరింది. మనం ఇతరులు చెడితే ఎప్పుడొకప్పుడు అది కూడా మనకు కూడా వచ్చింది. మరి ఊరకన్నారా పెద్దలు, చెరపకరా, నువ్వు కూడా చెడే రోజులు ఉంటుంది. ఇతరులను నువ్వు బాధ పెట్టి ఇతరులను నష్టపెడితే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి ఇస్సాకు ఆ సంవత్సరం పట్టెత్తి విపరీతంగా పండింది. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతున్నారంటే, ఇస్సాకు దేవుడు చెబితేనే గెరారు వెళ్ళాడు, మోషేను దేవుడు పిలిస్తేనే వచ్చాడు, ఏలియాను దేవుడు పిలిచాడు, ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, మోషే ప్రార్థన విన్నాడు. ఎర్ర సముద్రం జీలింది, మారా మధురంగా మారింది, బండలో నుండి. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఇవన్నీ ప్రార్థన ద్వారానే జరిగాయి. ప్రార్థన పరుడు మోషే, ఏలియా. కాబట్టి మనకు కూడా ప్రార్థన జీవితం ఉండాలి. ఆ ప్రార్థనలో పద్ధతులు 95 కీర్తనలు, ఆయన సన్నిధిలో మనము సాగిల పడదాము, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. భక్తుల యొక్క ప్రార్థన పద్ధతులు అలవాటు చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 26వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ బావులు పూడ్చేశారు. వాళ్ళకు ఒక అసూయ వచ్చింది, ఎవడో ఇక్కడికి వచ్చాడా, ఎక్కడి నుంచో వచ్చి విపరీతంగా పంటలు పడుతున్నాయి. మీరు 26వ అధ్యాయం 25వ వచనానికి రండి. ఇక అన్నారు, ఆ రాజు అన్నాడు ఎవరితో? ఇస్సాకుతో, అబ్బాయి నువ్వు మా ఏరియాలో వెళ్ళిపో అంటే ఇస్సాకు భయపడలేదు, బాధపడలేదండి. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బెయేర్షెబాకు వచ్చాడు. అంటే 23, 24 వచ్చిన ఈ ప్రాంతంలోనే వాళ్ళ తండ్రి గారు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఎవరు? అబ్రహాము. అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా? 12వ అధ్యాయంలో అక్కడికి వచ్చి అక్కడే ఆయన ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏమైంది? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా,
ఇస్సాకు కూడా అక్కడే ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి గుడారం వేసుకుంటాడు. గుడారం అంటే ఇల్లు. మీరు ఆదికాండ 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయానికి వస్తే ఆ 12వ అధ్యాయంలో అబ్రహాము పిలువబడినప్పుడు ఒక బలిపీఠం కడతాడు అక్కడ. ఇప్పుడు 26వ అధ్యాయానికి వస్తే 26వ అధ్యాయం 2వ వచనం 25వ వచనం అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు. అప్పుడు బావులు తవ్వితే విపరీతంగా నీళ్ళు పడతాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పనుల యొక్క ప్రార్థనలు దేవుడు సఫలం చేస్తాడు. 20వ కీర్తనలో చెప్తాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా నువ్వు ఎప్పుడు ఎప్పుడో కానీ ఒకవేళ జనులు వేసుకున్నా క్యాకలు వేసుకున్నా ఏం ఫీల్ అవ్వకండి. పాస్ గారికి ఎక్కువగా ఉంటాయి ఈ సమస్యలు. కొన్ని సంఘాల్లో కొంతమంది ఏంటంటే అదేదో వాళ్ళతో మాట్లాడితే ఒప్పుకోరు, వీళ్ళతో మాట్లాడితే ఒప్పుకోరు. కానీ వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు ప్రార్థన పనులు కాదు. మీకు నేను చెప్పేది అర్థమైందా? అది మాట్లాడకూడదు. పాస్ గారు అందరికీ పాస్ గారి, అందరికీ తండ్రి లాంటివాడు, తోబుట్టు లాంటివాడు. మనకు నచ్చినా నచ్చకపోయినా అందరి గురించి ప్రార్థన చెయ్యాలి. మనకి విరోధం ఏం లేదు. కాకపోతే కొన్నిసార్లు ఏమిటంటే కొంతమందికి తిక్క బుద్ధి, ఆ బుద్ధి పోదు. ఇక్కడ మీరు చూసారా, ఇస్సాకు బలిపీఠం కట్టి బలిపీఠం పక్కనే నివాసం, అంటే దేవుడికి దగ్గరగా, దేవాలయానికి దగ్గరగా ఉండడం కూడా ఒక పెద్ద దీవెనండి. నిజమే నేను చెప్పేది. దేవాలయం పక్కన దగ్గరగా, అసలు కొంతమంది కోరి ఇల్లు కట్టుకుంటారు, దగ్గరగా ఉండాలి, చర్చికి వెళ్ళాలి. మా ఇల్లు మా ఊరిలో చర్చి పక్కన ఆడుకొని ఉంటుంది, పూరిల్లు. మా అమ్మగారు చర్చి ఊడ్చింది, అదే దీవెన అనుకుంటా నేను. దేవాలయం దేవునికి దగ్గరగా జీవించి ఇక్కడ బలిపీఠం కట్టి దాని పక్కనే గుడారం, తాత్కాలిక గుడే. అప్పుడు అంటే దేవునికి దగ్గరగా ఉండాలని ఇస్సాకు ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ దేశపు రాజు ఎల్లగొట్టినోడే సైన్యాన్ని తీసుకొని వస్తాడు, అధికారులు తీసుకొచ్చి అంటాడు, ఆయన దగ్గరికి వస్తాడు, ఇస్సాకు దగ్గరికి వస్తాడు. అప్పుడు ఇస్సాకు అంటాడు, మీ ప్రాంతం నుంచి నువ్వు నన్ను ఎల్లగొట్టావుగా, మా బావులు కూర్చుమిచ్చారుగా, నువ్వు నాకు నష్టం తేవాలనుకున్నాడు, కానీ దేవుడు నన్ను నష్టపరచడా. మళ్ళీ చెబుతున్నా, ఎంతమంది నిన్ను నష్టపెట్టాలనుకున్నా దేవుడు నిన్ను దీవించాలంటే ఆ నష్టాలు ఏవి చేయలేదు. నిన్ను బాధ పెట్టి కన్నీళ్ళు పెట్టాలనుకున్నా నీ జీవితంలో ఆనందాన్ని దేవుడు తేగాడు. దేవుడికి అసాధ్యం ఏముందండి? మనం ఎన్ని చూడలేదు ఈ ప్రార్థనల ద్వారా. కాబట్టి ఇప్పుడు ఆ దేశపు రాజు ఏం చేశాడో చూడండి. ఆ ఇస్సాకు దగ్గరకు వచ్చేసాడు. ఇస్సాకు దగ్గరకు వచ్చి ఇస్సాకుతో అంటున్నాడు, అబీమెలెకు, నీకు దేవుడు తోడున్నాడు ఇస్సాకు, మేము చూస్తున్నావు కదా, అది అక్కడి నుంచి ఎల్లగొట్టి ఇంకో చోటకి వెళ్ళావు, అక్కడ బావులు తవ్వావు, అక్కడ పట్ల బండించావు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన పనులు ఎక్కడుంటే అది ఆశీర్వాదమేనండి. మీరు యోసేపుని చూడండి, పోతీఫర్ ఇంట్లో ఉన్న, జైల్లో ఉన్న, రాజుగారి ఇంట్లో ఉన్న ఆశీర్వాదం అతను వెనకే వెళ్ళింది. 23వ కీర్తనలో దావీదు చెప్తాడు, కృపాక్షేమాలు మన వెనకే పడతాయి. పొద్దున్నే ఈరోజు మంచి రోజా చెడ్డ రోజా, ఎదురుగా గదరాలు వచ్చిందా, కుక్క వచ్చిందా, పిల్లి వచ్చిందా, ఈ లెక్కే బాకండి. అసలు ఈ చెడ్డమాలు మనస్తత్వం. ఎవరికైనా ఈ అలంపులు ఉంటే తీసేసుకోండి. అసలు దేవుడికి ప్రార్థన చేసుకొని వెళ్తున్నావా, దేవుడికి చెప్పి వెళ్తున్నావా, బైబిల్ చదివి వెళ్తున్నావా, అది ముఖ్యం. కానీ గదరాలు వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఒక మనుషులు కాదు మన ఆశీర్వాదాన్ని నిర్ణయించే దేవుడు, మనుషులు కాదు. మనుషుల చేతులు ఏవి లేదు. కుక్కలు అవి నాకేమవుతాయి, నాకు ఉదయాన్ని వచ్చేవన్నీ కుక్కలు ఎదురవుతాయి, నాకు బేతని కాలం చెల్లేవాళ్ళు ఎదురవుతారు. అవి ఉట్టిదేనండి. అవన్నీ మనుషులు కల్పించిన చెడ్డ ఫలితాలు. ప్రభునందు ప్రియమైన వారు, భార్య భర్తలు ఎవరో ఒకళ్ళు ముందు పోకుండా ఒకళ్ళు పోకుండా ఒకళ్ళు ఉంటారా? కొంతమందికి ఆ పిచ్చి ఎక్కువ అవుతుంది. ఏది 2025లో కూడా మంచిది కాదు. దేవుడు ఎదరాల పక్షాన వ్యాఖ్యమాడుతున్నాడు. బయట మీరు గుర్తుపెట్టుకోండి. ఎదరాల పక్షాన ఊరుకోడు, ఎదరాల పిల్లలు బాధ పెట్టినారు. కాబట్టి అక్కడ అంటాడు, నీ పక్షాన దేవుడు ఉన్నాడు అని మాకు అర్థమైంది అన్నప్పుడు మరి ఇస్సాకు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోలేదు. ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి భోజనాలు పెట్టాడండి. వెళ్ళగొట్టిన వాళ్ళు, బావులు కూర్చిన వాళ్ళు, వాళ్ళకి భోజనాలు పెడతాడు. మీరు చూడండి, ముగించుకుందాం. 26వ అధ్యాయంలో 30వ వచనం, నీవు యెహోవా ఆశీర్వాదం నొందిన వాడమని
అతడు వారికి విందు చేయగా అన్నపానములు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక ఇస్సాకు జోలికి ఎప్పుడు రాలేదు, నీ జోలికి కూడా రాదు. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఎంతసేపు ఇసుకించగలరు, ఎంతసేపు బాధించగలరు. కాబట్టి ఈ ఉదయకాలం మీ హృదయాలు కఠినపరచుకోవద్దు, మెరీబా జలముల యొద్ద ఉండద్దు. రండి యెహోవా సన్నిధిని నమస్కారం చేద్దాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వైపు ఉదయాన్నే సెలవు చాలా బిడ్డలు అనిపించారు. ప్రతి ఒక్కరికి పేరు ఆ ప్రార్థన చూసి ఆమె బయట ఎంతో మంది విధులు వేసి ప్రార్థన చేస్తున్నారు. నా యొక్క రోజు వారిని మాత్రం చూసి మాట్లాడలేదు. నా ఉదయం బిడ్డ మాత్రం వెళ్తాం ఈ పోషణ ప్రాముఖ్యంగా శ్రద్ధగా ఉండడానికి ఇప్పుడు మంచి ప్రేమగా ఈ స్తోత్రం ఆత్మలో అన్ని కూడా రైతు శ్రామ చేతులు ప్రభుత్వ వ్యాపారం ఉద్యోగం తెలిసి ప్రయాణాలు ప్రమాదాలు సరిగా ఎవరికి ముఖ్యంగా స్థానిక కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, ఎస్పీ గారు, పోలీసు స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిలర్, భాషిక మనకి దైవజనులు వారి క్రిస్మస్ 24 తెలంగాణ పెద్ద సంఘాలు చాలా విషయాలు అవేర్నెస్ రావడం, స్పీడ్ అందరూ ఎవరు తప్పనిసరిగా రావడానికి శక్తి కూర్చోటి వారి సహాయం చేసే వారికి స్కూల్ వారి స్పాన్సర్ చేసే పిల్లలకి అలాగే తప్పి ప్రైస్ ఆరోగ్య ఆర్థిక విషయం సమాధానం దంచి వారి మా పక్కనే నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు అది కూడా సంఘ కుటుంబాలు పెద్దలు స్త్రీ ప్రతి వారిని దీవించింది. నీకు బిడ్డలు దేశ విదేశాలు వారి క్షేమం ఆరోగ్యంతో వారికి కావాల్సిన ప్రతి పేరు వారి ప్రార్థన జీవితం దైవ ఉద్యోగ విషయాల కోసం, వివాహ విషయాల కోసం, గర్భఫలాల కోసం ప్రార్థన చేస్తున్నాం. సొంత ప్రణాళిక ఆర్థిక విషయంలో పేదరికంలో చాలా చేత కూలి ఒకరికి ముఖ్యంగా డాక్టర్ వరకు వారి తండ్రిగా తల్లిగా వెళ్ళిపోలేదు. మరి ఎవరి పిల్లలు ఆన్లైన్ సహాయం చేయి వ్యసనాలను ఆయన రోగి విషయంలో కిడ్నీలు రాదు, బ్యాలెన్స్ సమస్య, గట్టి సమస్య, పట్టి సమస్య, ఆస్తమా, చీరలు వస్తుంది, గుడి షడర్, క్యాన్సర్, రకరకాల ఈ సరిగ్గా జరుపు, జ్వరం, ఎన్నో వ్యాధులు నాకు కోటి వ్యాధులు తక్కువ లేదు. ఇప్పుడు విపరీతంగా ఖరీదైపోతుంది. సహాయం చేయి, ఉచితంగా స్వస్థపరిచే దేవుడు బాగా తప్పించి దేవుడు వారిని దర్శించని దీవించండి. చరిత్ర సన్నిధిలో వారి మంచిగా తండ్రి ప్రతి వారు రాష్ట్రాలు ధైర్యాన్ని వారి దర్శించి గర్భాలకి కల్పించినారు. ప్రతి దేవుడు సేవించారు. ఇచ్చిన విషయాలు తండ్రిగా పోలీసు బిడ్డలు ఆంధ్రపీఠం చదివిన మరి సోదరి దేవుడితో తీసుకున్నారు. అక్కడి ఆలయంతో
ఇచ్చేవారు, వృద్ధాప్యానికి చదివించేవారు, ఆయన ఎక్కువ కుటుంబాలు పెట్టగలరు, ధైర్యాన్ని ఆ ప్రాంతాన్ని మనం కొనసాగించుకుంటూ ఇచ్చి వాళ్ళు రాయిగా ఈ సంతులను స్వాభావిక మరి అలాగే తండ్రి దేనికి వాళ్ళు సభ్య తెలుగు కొలం ఆరోగ్య సేవలు చాలా అది చిత్తూరు నుంచి ఆరోగ్య సేవలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో క్షేమం ఆరోగ్యం అలాగే వసతి నిర్మించింది కమలేస్తే సేవలు ఆరోగ్య సేవలు రాష్ట్రాలు నిర్మిస్తున్నాయి ఖచ్చితంగా సంతోషం అలాగే రాష్ట్రాలు అలాగే
కోసం సతీమణి మీకు కాలేజ్ వాళ్ళు జాబితా వారికి ఈ దాసరాలు దేవమణి చాలని మార్చిన చారిటీ బాగుంది ఎక్కువ మనసి గారి విశ్వాసం దేవుడి దగ్గరగా జీవించడానికి మీకు 16 సంవత్సరాలు ఇక్కడ తెలిసి వాస్తవాలు బాగా సరికారు పరిచయం ఆరోగ్యం లోపల అలాగే మీ దాసరాలు సుభాష్ తీసుకోవాలి సో దాంతో పాటు చదువులు ఉద్యోగం సంబంధించి వారి విషయాలు అలాగే సోదరి విద్యలో చాలా స్వామి కష్టం కావాలి దేవుడి ప్రేమ పెడితే అక్కడ దేవుడు అలాగే విజయవాడ సోదరి ఆరోగ్యం వెంకటేశ్వర దేవాలయం దీవించింది
క్షేమం ప్రార్థన చేస్తున్నాం. సుందర్ దాస్ గారు సత్య పిల్లలు దీవించి వారి వచ్చి కమలపై గారి కుమార్ కిషోర్ కిషోర్ గారి కుమార్ చిరుకుమార్ బిడ్డలు బాబా గారి స్వీట్ సత్యం బాబా భార్య ఆయన దాసుడు వీటి కొరకు తన ఆరోగ్యాన్ని బిడ్డల బిడ్డలు దీవించినారు. అక్కడి బాబులో ఆరోగ్య విషయాలు దీవించి ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఈ దాసులు పనులు పిల్లలు చదువులు ముఖ్యంగా బ్రతికించాలి. అలాగే సుజాలు సరిగ్గా బాగా విదేశీ వ్యక్తులకి మొదల యాక్సిడెంట్ ప్రార్థించుకోవాలి. సహాయం చేసుకోవాలి. దీవించి దీవించిన గీత విషయానికి విషయాలు ప్రారంభిస్తున్నారు. సద్యులు ప్రతి ఒక్కరి రక్షణకు ప్రారంభిస్తారు. వాళ్ళు దేవుడు చంద్రిక ఆరోగ్య వరుస శారీరక ఈ చేతులు ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి ఆర్థిక విషయాలు సామ్రాజ్యం గ్రీస్ రాజ్యం చాలా విషయాలు ప్రారంభిస్తున్నారు. తన ఆరోగ్య ఆర్థిక విషయాలు కుటుంబాల క్షేమం ప్రారంభిస్తున్నారు. ఆయన మధ్యలో ఉన్నవారు మధ్యలో బయట ఉన్నవారు ఏ సమస్యల్లో శ్రమలో ఉన్న బిడ్డలు మీరు దాటిపోక దయ చూపించమని వేడుకుంటున్నాం. యెరూషలేము యోదయ సమరయ భూదిగంతాల్లో రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు. ఆయన వారి కోసం సేవకులు కావాలి, పరివారు కావాలి, పనిచేయటానికి అవకాశం కావాలా, ఆర్థిక వనరులు కావాలి, అవకాశం రావాలని ఆయన మరి కోత విస్తారం నుండి మీరు సేవకులు లేవనెత్తండి. ప్రతి కుటుంబం కూడా ప్రార్థించి బిడ్డలు ఇవ్వాలి. ఆయన ఇదిగో తండ్రి, నైజీరియాలో బిడ్డల మీద క్రైస్తవుల మీద దాడులు హింసలు, ఒకవైపు క్రిస్మస్ ఆనందం, మరొక వైపు మూర్ఖుల యొక్క ఆయన ఐసిఐసిఐ తీవ్రవాదుల దుర్మార్గం మీరు కట్టడి చేయండి. అలాగే తండ్రి ఆయన అనేక చోట్ల బిడ్డలు హింసపడుతున్నారు. అలాగే తండ్రి ఉత్తర కొరియా కొరకు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మరి మణిపూర్ గాయాలు మీకు తెలిసిన ఆయన తోమా దగ్గర నుండి జిగ్నిబా ఫ్యూచర్, విలియం కేరీ, ఫాదర్ హై గొప్ప గొప్ప దైవజనుల సేవలు బట్టి, సేవకులు అత సాక్షులు బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇటీవలని సరిదిక్కులో పడ్డ కాపుల కుటుంబాలను దర్శించండి, పోషించండి. విడో పాషం గారు తండ్రిగా ఉండండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఎంతోమంది సేవకులు ఆనందంగా ఉంటారు. మరి భర్త లేని పాషం గారు బిడ్డల పోషణ కష్టమైనా వాళ్ళు బాధపడతారు. అందుకే క్రిస్మస్ దినాల్లో ఒకరోజు వారిని ప్రేమించి వారికి కొంత ఆర్థిక సహకారం మరి ఇస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమానికి మీరు సహాయం చేయండి. వారు ఒక పూట మంచి భోజనం అందరు కలుసుకోవటానికి కొంత ఆర్థిక వనరులు గత సంవత్సరం 1,50,000 మరి సంఘ బిడ్డలు సమకూర్చారు. అలాగే అనేక సార్లు సేవకుల కుటుంబాలకి ఆలయ నిర్మాణాలకి సంఘ బిడ్డలు ఎంతో తోడ్పడుతున్నారు. ప్రతికారం వారికి ప్రతిపకారం ప్రసాదించి మరి వేడుకుంటున్నాం. నాయనా నీ దాసుని వేగేశ్వరం ఆనంద కొరకు, మరి సత్తెనపల్లిలో చనిపోయిన కమలక్క కొరకు, ఆ పక్కనే ఆయన ఇనువెంటలో చనిపోయిన పాషగారి కొరకు, గొర్లూరుపాలెంలోని దొడ్డ సాల్మన్ కొరకు, కోయిలపాలెంలో శామిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి జాండ్రపేటలో చనిపోయిన పాషగారి కొరకు, సాలం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంలో ఉన్న బెంజమిన్, అలాగే తండ్రి నీ దాసుడు పోడ్లో ఉన్న ఉద్దేశపాదం కొరకు, జాని హై సతీమణి కొరకు, శాంతారావు ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు దండమూడి ప్రసాద్, అబ్రహం పాషగారి కొరకు, కుటుంబాల కొరకు, అలాగే ఆయన నీ దాసుడు ఆయన పురుషోత్తం పాషగారి కొరకు, అలాగే పీట్ల పాషగారు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయన నీ బిడ్డలు పరిచర్య దినాల్లో తోడైనటువంటి
భాగ్యరాజ్ పాష గారి కుటుంబం కొరకు, జాకబ్ పాష గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. నల్లజేరు ఎనిమిదోలైలో ఉన్న రవి దీర్ఘాయు జ్యోతి బిడ్డలు, రామచంద్రరావు లత బిడ్డలు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ కొరకు, అలాగే తండ్రి హరి కుటుంబం కొరకు, శాలిం కొరకు, ఇద్దరు ఆయన దాసుడు సూర్యనారాయణ బిడ్డలందరినీ దీవించిన ఆయన. ఈ దాసుడు రామ రవీంద్ర గారికి నూతన ఆరోగ్యం దయచేయండి. ఇన్ఫెక్షన్లు ఉన్నాయి బాడీలో. యాన్సి గారి వరకు బిందు కోటేశ్వర బిడ్డలు సన్నిశ్వర్లు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దాసురాలు బొడుగు ఇందిరా కుమార్తె వివాహం అయినా వచ్చే మంగళవారం వివాహానికి కావలసిన అనుకూల పరిస్థితులు ప్రసాదించండి. అలాగే తండ్రి నీ దాసురాలు డాక్టర్ లావణ్య, అలాగే రేఖ డెలివరీ టైం, అలాగే మౌనికాను వారి తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. డాక్టర్ వసంత్, బెజ్జం వసంత్ పుట్టినరోజు నిన్న, వారికి దీర్ఘాయు దయచేయండి. మరి వైద్య వృత్తిని పరిచయం దీవించండి. వినుల గారు కుమార్తెకు బిడ్డలు ఇచ్చారు. కుమారుడు సన్ని షైని ఆయన దుబాయ్లో ఉంటారు, వారికి కూడా బిడ్డలు దయచేయండి. గోళ ఆనందం సోదరి సుజాతమ్మ, డాక్టర్ రవితేజకు వివాహ పనుల్లో సహాయం చేయండి. ఆయన నీకు వందనాలు. మండేస్తే రాణి దీర్ఘాయు కొరకు, కొండ అన్నపూర్ణమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బంగారు సురేష్ కుటుంబం కొరకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అభిరే ప్రభా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పిల్లి కనకరాజు రాకపోకల బిడ్డలకు మంచి భవిష్యత్తు, అలాగే పెరికల కిరణ్ దీర్ఘాయు కొరకు ఆటోపేషన్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు. ఆయన నీ దాసుడు హేమంత్ నాయన సతీమణి మరియమ్మ కొరకు, ఆయన సుమలత కోటయ్య మరియమ్మ కొరకు, కిషోర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సరిత కుమార్ దూర ప్రాంతాల్లో జ్ఞాపకం చేస్తున్నాం. ఆదినారాయణ దీర్ఘాయు కొరకు, విజయబాబు ఆరోగ్యం కొరకు కూడా ఆయన నీ దాసుడు ఆయన సకూరి ప్రభుదాస్ గారి గృహం కొరకు, బసమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘ కాపురి విక్రమోస్ సతీమణి పాషం గారు జీవరత్న కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. లేకుంటే కృపారావు మరో సప్తాడు, రవి ప్రయాణాలు, సుబ్బారావు స్టాలిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన పొదుగుల జోసఫ్ భార్య బిడ్డలు, ఆర్థిక విషయాలు, బిడ్డల చదువులు, వివాహాలు, పొదుగుల కమలయ్య భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు స్తోత్రములు, వందనాలు. అమితే వద్ద కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. శుభరాజు భార్య బిడ్డలు కుటుంబ క్షేమం కొరకు, సరోజనమ్మ దివ్య వివాహం శివాజీ కొరకు, మాడికరావు భార్య బిడ్డలు దూర ప్రయాణాల్లో మీరు తోడండి, ఉద్యోగాలు దయచేయండి. ఆయన దాసు జూపల్లి సుహాసిని గారు జార్జి గారికి దీర్ఘాయు కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయన కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ గారు జీవిక విన్సీ కొరకు, మమత బిడ్డల కొరకు, రాజశేఖర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శుభని కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన కిష్టాకర్ గారు వైజాగ్లో ఉన్నారు, వారికి ఆరోగ్యం, మరి వారి కుమారుడు పెద్ద కుమారుడు గర్భఫలం, చిన్న కుమారుడికి బిడ్డలు ఇచ్చారు. వందనాలు. టీచర్ గారు దీవించండి. ఆయన ప్రేమగల పరిశుద్ధుడ దేవరపల్లి కిరణ్ శ్రవంతి వరకు మరో బిడ్డనిచ్చి కొరతలు తెచ్చమని వేడుకుంటున్నాం. నువ్వు అన్ని విషయాల్లో నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. మరి ప్రేమ బాయి ఆరోగ్యం కొరకు, నాయన హిరాంశ్ గారి కొరకు, ఆయన మరొక చిట్టి కొరకు, మడుగు బంగారు నాయని దాసుడి కొరకు ప్రార్థిస్తున్నాం. గురువు ఆయన చంద్రశేఖర్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన దాసుడు ఆయన ఈటి శ్రీకాంత్ మరి మత్సలు విడిపోయాడు, చిన్న వయసులో ఆయన కాపాడండి. ఆయన శారు ప్రభాకర్ మరో సంతానం దయచేయండి. ఆయన రామదేవి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. అలాగే తండ్రి ఈ బిడ్డలు ప్రార్థనావసరతలు ఉన్న బిడ్డలు ఎందరో నిరీక్షిస్తున్నారు. ఉదయకాలం ఎవరైనా ఆసుపత్రిలో ఉన్న, అవసరతలు ఉన్న, శ్రమలో ఉన్న వారిని మీరు దర్శించండి. యేసునాథరావు కొరకు అనుష బిడ్డలు మీరు దీవించండి. వారి సకాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన కృపమ దానముల ఆరోగ్యం ఆయుష్కాలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ దాసరాలు పాషం గారి ఆరోగ్యం కొరకు, కిరుగు మరి హైదరాబాద్ ఆయన బెంగళూరు నుంచి వెస్ట్ బెంగాల్ కాన్వకేషన్కి వెళ్ళాలి, ప్రయాణంలో తోడైంది. చెరువు చదువంతట్ల ఆరోగ్యంలో మీరు సహాయం చేయండి. తోటి విద్యార్థులు దీవించండి. మరి ఆలలో చాలామంది మైబాద్ నుంచి వచ్చారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఈ ఉదయకాలం తండ్రి ఆలయం లోపల వెలుపల ఉన్న బిడ్డలు, అలాగే తండ్రి రేపు సోమవారం నుండి మరి క్రిస్మస్ ఉదయారాధనలు మరి బిడ్డలందరూ పాల్గొనాలి. బోధకులకి, సేవకులకి మరి అనేక రకాల ఆహార పదార్థాలు తెచ్చి ఇచ్చే బిడ్డలు దీవించండి. ముఖ్యంగా నాయన మరి క్రిస్మస్ దినాల్లో జరిగే కార్యక్రమాలన్నీ సంఘాలు తీవ్రకరంగా ఈరోజాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఆయన రేపటి దినం శుక్రవారం మరి ఉపవాస ప్రార్థనకు బిడ్డలు పాల్గొనాలి. ఉపవాసం నీతో సహవాసం ఆయన మేము ఎంతగా భయపడతాము, లోపడతాము, అంతగా మేము ఆశీర్వదించబడతాం. ఎంతోమందికి సమస్యలు ఉన్నాయి కానీ ఉపవాస ప్రార్థనలకు రావట్లేదు. వాళ్ళు ప్రేరణ దయచేయండి. అలాగే తండ్రి ఈ దినాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి.
మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. రాజ్యం, శక్తి నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించే వారికి తోడైయుడుగాక. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోహుదము, ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును. రండియు సారించి రక్షణ దుర్గం మన ప్రభు. అందరికీ వందనాలు. రేపు శుక్రవారం యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. తిరిగి సోమవారం ఉదయం నుండి క్రిస్మస్ ఉదయ ఆరాధనలు ప్రారంభమవుతాయి. అందరూ ప్రార్థించండి, పాల్గొనండి. మీరు ఎవరైనా బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, మీ పూర్వీకుల యొక్క జ్ఞాపకార్థ ప్రార్థనలు కానీ, పలహారాలు కానీ, టీ కానీ, స్నాక్స్ కానీ ఇవ్వాలంటే పెద్దలను సంప్రదించి డేట్లు రిజర్వ్ చేసుకోండి. అందరికి వందనాలు. సెలవు.